ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: ఆరూపము అవాస్తవము అని నీవు అనుకునే ఆత్మను వదిలే. నీకు మనసు వాస్తవమే కదా, ఆ మనస్సుని చేజిక్కించుకో, అది చాలు, అది సత్యానికి దారితీస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనకు మనస్సుని నిశ్చలం చేస్తే అదొక నియంత్రణ జరుగుతుందని మనము అనుకుంటాము. అణిగి ఉన్న మనస్సు వలన మనకు అక్కడ పెద్ద ఉపయోగం లేదన్నమాట. గాఢ నిద్రలో మనస్సు అణిగే ఉంటుంది కదా, మరి లేవగానే అంటే లేచినప్పుడు మరి నిద్రలోకి ముందు కంటే అక్కడ జ్ఞానం ఏమన్నా పెరిగిందా అంటే లేదు కదా. అలాగే యోగుల సాధనాల్లో కూడా ఎన్నో గంటలు కూర్చొని వాళ్ళు మనసును నిశ్చలంగా ఉంచుతారు. మన నిజ జీవితంలో కూడా చాలామంది నిద్ర పట్టలేదని కూడా కొన్ని మందులు కూడా వాడుతుంటారు. అలాగా మనసును ఎన్నో గంటలు నిద్రపుచ్చుతాయి. ఇలాంటి నిశ్చలత వల్ల అది ఏమైపోతుందంటే అంత తుఫాను ముందు ఉండే నిశ్చలతల వల్లే ఉంటుంది. మనస్సు స్వభావం తెలియనప్పుడు ఇలా సంపాదించిన మనస్సు యొక్క నిశ్చలతను మనస్సు యొక్క శక్తి అగ్నిపర్వతం లేచినట్లు లేచి మళ్ళీ అది నాశనం చేయగలదన్నమాట. అందుకే భగవాన్ ఏమంటారంటే తలంపులు లేని మామూలు స్థితి గురించి హెచ్చరించేవారనమాట. భగవాను ఉపదేశ సారంలో కూడా తాత్కాలికంగా లయమైన మనస్సు మళ్ళీ లేచి తనకు అలవాటైన రీతిలో మళ్ళీ ఎన్నో రెట్లు విజృంభిస్తుందని తెలిపేవారు. సహజ స్థితి తాత్కాలిక నిశ్చలం కంటే ఎంతో మేలైనది, శాశ్వతమైనది. ఇక్కడ భగవాన్ చెప్తూ ఉంటారు, అంటే సాధనల్లో ఇరుక్కున్న భక్తులను అంటే భగవాన్ చెప్పేవారు, సాధనలో ఇరుక్కున్న భక్తులను వివరించారు అన్నమాట. అంటే వివరించి చెప్పి దాని నుంచి అపాయం నుంచి కాపాడేవారు అనమాట. దీనికి మన గురువుగారు కూడా ఏ సాధనలు అక్కర్లేదు, ఊరుక ఉండుటే ఉత్తమమైనది అని చెప్తూ ఉంటారు. ఒకసారి ఆశ్రమంలో పాతాహాలలో ఒక భక్తుడు ధ్యానం చేస్తూ తాత్కాలిక నిశ్చల స్థితికి చేరుకునేవారంట. భగవాన్ ఇది గమనించి ఇంకొక భక్తునితో వారిని తీసుకుని పోయి కొంత దూరం నడిపించి తీసుకొని రమ్మనేవారంట. అంటే అక్కడ మనసు నీరసం కాకూడదనమాట. అంటే ఎంతో చురుగ్గా ఉండాలి. అంటే తలంపులకు కాదు, తలంచే వాడిని గురించి అంతర్ముఖంలో స్థిరం కావడానికి, తన మూలస్థానం వెదకడానికి అక్కడ తాత్కాలిక లయం తలంపులను ఆపి మనస్సుని అంటే మూలస్థానం వెతకడానికి పనిచేస్తుంది. అంటే తాత్కాలిక లయం అనేది తలంపులను ఆపి మనస్సుని అక్కడ మెత్తబడేటట్లు చేస్తుంది. అదేం చేస్తుంది, అది విచారణకు పనికిరాదనమాట. అందువలన ఇలాంటి సాధనలు ఏమైపోతాయి, తన మూలం తెలుసుకునే విచారణ నుండి దూరం చేస్తాయి అన్నమాట. అందుకే అలాంటి పద్ధతులు అనేటివి గమ్య మార్గానికి ఆటంకాలు అవుతాయి. నేను అనే భావన, అహంకారము, అది చూసే బాహ్య ప్రపంచము, అంటే ఆ ప్రపంచాన్ని బాహ్య వస్తువుల నుంచి విడదీస్తున్నందువలన మనకి ఇక్కడ ఒక ఘర్షణ ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఇది నిజం కాదనమాట, ఇది తప్పుడుది, ఒక అసత్యమైనటువంటిది. ఈ తలంపులన్నీ అంటే ఈ ఆలోచనలన్నీ కూడా మనసు యొక్క సమూహమే. చూడండి, మనము జాగ్రత్తగా గమనిస్తే స్వప్న అనుభవంలో కూడా కళలో కూడా ఒక ప్రపంచము మనకు అక్కడ కనపడుతూ ఉంది. అంటే ఇంకా అక్కడ నేననే భావన, వ్యక్తిత్వము, అహంకారము కూడా ఉన్నాయి. అంటే అక్కడ నేను కంటే అది వేరుగా సత్యం కాదు. అయినా మనము మన మనస్సుని నివారణ మనం నిశ్చలం చేయడం వల్ల అక్కడ మనస్సు యొక్క నివారణ కానీ దాన్ని నిశ్చయం చేయడం వలన జరగదు. దాని సహజ స్వభావం అర్థం చేసుకుంటే కలుగుతుంది. ఏమంటే నేను అనే విచారణ వలన ఈ అర్థం మనకు తెలుస్తుంది.
ఈ విచారణ అంతా కూడా నేను అనే భావన అహంకారం పైన కేంద్రీకరించబడి ఉంటుంది. మొదట ఈ తలంపులు ప్రపంచం నుంచి మనకు దాని నుంచి బయటకు తీసుకుని వస్తుంది. ప్రపంచం నుంచి ఎప్పుడైతే ఈ తలంపులు తప్పించబడతాయో ఆ తర్వాత ఈ తలంపుల నుంచి మనము వేరే కావడం జరుగుతుంది. మనస్సుకు తన యొక్క మూలస్థానం వైపుకు తీసుకెళ్తుంది. మనస్సు మళ్ళీ తిరిగి లేవలేదంటే అర్థం ఏంటి? ఇంకా అహంకారం అక్కడ మిగతా తలంపులు కానీ అక్కడ ప్రపంచ విషయాలు కానీ మళ్ళీ అక్కడ లేవన్నమాట. మనస్సు ఆలోచన రహితం, భావనారహితం అయ్యి అక్కడ శాంతమవుతుంది. ఈ సహజ శాంతం అనేది అక్కడ నిలిచిపోతుంది. యోగ ప్రక్రియల వల్ల మనకు కలిగే తాత్కాలిక ప్రశాంతకు ఇది చాలా భిన్నమైనదనమాట. అంటే యోగ క్రియల వలన ఒక తాత్కాలిక ప్రశాంత కలుగుతుందే కానీ ఒక విచారణ వల్ల అక్కడ ఏమైపోతుందంటే సహజ శాంతము కలుగుతుంది. ఈ ప్రశాంతతో అక్కడ పూర్ణ చైతన్యము ఉంటుందన్నమాట. దీని నాశనమైన మనస్సు అని పిలుస్తాం. అంటే 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 ఇది సత్యమైన మనస్సు అంటే సదా చురుగ్గా ఉంటుంది, ఆనందంగా ఉంటుందన్నమాట. మరి అవసరమైనప్పుడు తలంపుల మాట ఏమిటి? ఇప్పుడు మనకు అక్కడ ఆలోచనలు ఏమీ లేవు, కానీ మనకు అవసరం వస్తుంది, తలంపులు కావాలి, ఆలోచనలు కావాలి. అప్పుడు అదేం చేస్తుందంటే అవసరమైనంత మేరకు తలంపుల యొక్క స్పందన అది ఇస్తుందన్నమాట. కాబట్టి తలంపులు లేని మనసులోని ఒక భాగము అక్కడ వేరు కాదనమాట. అందుకే ఈ మనస్సు అంటే ఏమిటి అని శోధించితే ఈ మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది అని ప్రశ్నిస్తే అప్పుడు మనస్సు తలంపులు మొదలి ఆ మూలస్థానంలోకి కలిసిపోతుంది. అప్పుడు అది ప్రపంచాన్ని చూచే వ్యక్తి అహంకారం అది కానే కాదనమాట. ఇప్పుడు గది అంతా రాత్రి చీకటితో నిండినప్పుడు వస్తువులను చూడడానికి ఒక దీపకాంతి అవసరం పడుతుంది. కానీ సూర్యుడు ఉదయించిన తర్వాత వస్తువులను చూడటానికి అక్కడ దీపము అవసరం లేదు. సూర్యుడిని చూడటానికి ఎలాంటి దీపం అక్కడ అవసరం లేదు. స్వయం ప్రకాశమైన సూర్యుడిని నువ్వు ఎప్పుడూ తెలుసుకునే ఉంటున్నావు. అలాగే మనసుతో కూడిన వస్తువులను చూడటానికి సూర్యుడి నుంచి వెదజల్లే కాంతి అవసరం అవుతుంది. కానీ హృదయాన్ని తెలుసుకోవటానికి మనసు అందులోకి అంతర్ముఖమైతే చాలు. హృదయం యొక్క ఆకర్షణ శక్తి వలన మనస్సు దాని మూలస్థానంలో అనగడం దానికదే జరుగుతుంది. అప్పుడు అది శుద్ధ నిర్మల మనస్సుగా నిలుస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. మళ్ళీ పెడుతున్నాను గురువుగారు. ఆరూపము అవాస్తవము అని నీవు అనుకునే ఆత్మను వదిలే. నీకు అంటే ఏంటమ్మా? ఆత్మ గురించి తెలియనప్పుడు నేను ఎలా చెప్తాను గురువుగారు? క్వశ్చన్ అది కాదు. ఆత్మను గురించి చెప్పమంటల్లా, ఇక్కడ రాసిన దాని గురించి చెప్పు. అంటే ఆరూపము అవాస్తవము అని నీవు అనుకునే ఆత్మను గురించి వదిలే అంటున్నారు. అంటే అర్థం ఏంటి? నీకు ఆత్మ అంటే ఏంటో తెలియదు, దాని గురించి పట్టించుకోవద్దు. దానికి రూపం ఉందో లేదో కూడా తెలియదు. అవసరం. ఇప్పుడు నీవే ఆత్మవి, నీవే ఆత్మవని ఎంత చెప్పినా ఆకారం చూడాలంటే కుదరదు. రూపం ఉందో లేదో తెలియదు. అవును గురుగారు. రూపంలో ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి అరూపము అంటే రూపము లేనిది, ఉన్నా లేకపోయినా దాని గురించి నీవు పట్టించుకోవద్దు. తర్వాత సెంటెన్స్ చూడు. నీకు మనస్సు వాస్తవమే కదా. ఇదే పాయింట్. నీకు ఒక దేహము, ఒక మనస్సు అని అనుకుంటున్నావుగా. నా మనస్సు, నాదే, నా సంసారము. గురుగారు. కాబట్టి
మనస్సును గురించి ఎందుకు చెబుతున్నారు? ఆ మనస్సే ఆత్మ. విశేషం చూడు. ఉమ్, ఉమ్, తెలియని ఆత్మను గురించి ఆ, అది ఆకారమో నిరాకారమో నువ్వు వర్రీ కావద్దు. ఉమ్, నీకు తెలిసింది ఉమ్, స్థూల దేహము, ఉమ్, ఈ మనస్సు కదా. ఉమ్, ఇతర దేహమా మాట్లాడదు. ఉమ్, మనస్సు ఉందంటున్నావే, ఉమ్, ఆ మనస్సు సంగతి నువ్వు కనుక దాన్ని పట్టుకుంటే ఉమ్, అది నీ ఆత్మ దగ్గరికి తీసుకువెళుతుంది అని తీసుకెళ్తుంది. అర్థం. ఉమ్, ఉమ్, చాలా తేలికైందే కదా. ఏనాయన ఆ, గురుగారు. చదువు. ఆ మనస్సును ఛేదించుకో, అది చాలు, ఆ, అది సత్యానికే దారితీస్తుంది. ఎందుకని? ఒకటే నేను నేనున్నది. ఉమ్, నీవు సర్పరజ్జు భ్రాంతిలో తాడు ఉందో లేదో తెలియదు, ఉమ్, తాడు పామైందో లేదో తెలియదు. తెలియదు. ఉమ్, ఆ పాము భయం కలిగింది. ఉమ్, ఆ పాము ఉందో లేదో చూస్తే నువ్వు తాడు గుర్తిస్తావు కదా. ఆ, గురుగారు. ఉమ్, సేమ్ అనాలజీ ఇక్కడ పట్టుకొచ్చారు. ఉమ్, ఉమ్, మా బోధలన్నీ కూడా ఇటువంటి ఉపమానాలతోనే ఉంటాయి. ఆ, గురుగారు. ఉమ్, ఇప్పుడు నువ్వు పాము ఉందేమో ఎతుకుతున్నావు, ఉమ్, బుద్ధితో ఇక్కడ మనస్సు ఉందని ఎతుకుతున్నావు. వెతుకుతున్నాను. ఉమ్, తీరా పాముని వెతికితే నీకు పాము దొరకదా, తాడు ఉన్నది దొరికింది. తాడ దొరికింది. అలాగే ఇక్కడ కూడా. ఉమ్, అది పాయింట్. ఉమ్, దీనికి ముఖ్య కారణం ఏంటి? ఒకటే నేను, ఒకటే నేను కాబట్టి. అవును రెండు గురుగారు. నేను. ఉమ్, నీకు ఇప్పుడు తెలిసినటువంటి ఈ మనస్సు ఉమ్, పట్టుకో ఉందేమో. ఉమ్, ఈ మాట ఎందుకు చెబుతున్నారు? లేని మనస్సు పట్టుకోకపోయినా ఆత్మ కూర్చుంటావు. ఆ, గురుగారు. ఉమ్, ఉమ్, ఏమ్మా, ఉమ్, ప్రతిసారి నువ్వు అంటున్నావుగా నా మనస్సు నా మనస్సు. ఉమ్, ఈ రోజు బాగుంది, ఆ రోజు బాగుంది. ఆ, కాసేపు ఐఎమ్ అన్హ్యాపీ అంటున్నావుగా. ఉమ్, 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 అంటే ఇక్కడ మనస్సు ఉందేమో చూడు, ఉమ్, ఉంటే దాన్ని పట్టుకో. ఉమ్, చివరికి లేని దాన్ని ఎలా పట్టుకుంటావు? ఆ, గురుగారు. చివరికి ఆత్మ ఉంటుందని చెప్పటం. చెప్పడం. ఉమ్, సరే, అనుగ్రహం చేత ఉమ్, అది ప్రకాశిస్తుంది అన్న విషయం ఇట్స్ ఎ కామన్ ఫ్యాక్టర్. దానికి కూడా ఉమ్, నీవు ఉమ్, సాధించడానికి కూడా అనుగ్రహం కావాలి. అవును గురుగారు. ఉమ్, 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 ఆలోచించడానికి కావాలి అనుగ్రహం. ఉమ్, అనుగ్రహం అంటేనే జ్ఞానం. జ్ఞానం. ఉమ్, ఉమ్. ఇప్పుడు చూడమ్మా పూర్తిగా. ఆరూపము అవాస్తవము అని నీవు అనుకునే ఆత్మను వదిలేయి. అది నీకు పాయింట్. మనస్సు వాస్తవమే కదా, ఆ మనస్సును ఛేదించుకో, అది చాలు, అది సత్యానికే దారితీస్తుంది. ఉమ్, మహర్షులు వారు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ తోటి ఏ విధంగా నీవుగా నిలిచి ఉంటావు అనే దాని మీద చెబుతున్నారు ఇక్కడ. ఆ, గురుగారు. ఉమ్, చేతనవుతుందా విచారించి, ఉమ్, లేదంటా శరణాగతిక, ఉమ్, లేదా మౌనం. ఉమ్, మనస్సు నీకు బాగా పరిచయమిగా ఆత్మను గురించి మర్చిపో. ఉమ్, ఉమ్, ఆత్మకి రూపం ఉందో లేదో ఎవరికి తెలుసు? ఆ, గురుగారు. ఉమ్, నీకు బాగా తెలిసింది నీ మనస్సు. ఉమ్, అది ఉందేమో చేజిక్కించుకో. అది పాయింట్. ఆ, గురుగారు. ఉమ్, ఈ సందర్భంలో మహర్షుల వారు ఒక చిన్న కథ చెప్పారు. ఉమ్, ఉమ్, ఒక తెర మీద బొమ్మలు పడుతూ ఉంటాయి. ఉమ్,
ఇప్పుడు కూడా నువ్వు సినిమా చూసినప్పుడు నిజం అనుకుని సంతోషిస్తావు, దుఃఖిస్తావు. ఉమ్, చెప్పు. అవును గురుగారు. తెర మీద పడుతున్న బొమ్మలు అసత్యమని భావించి వాటిని పట్టుకోకపోయినా ఉమ్, నీకు తెర ఉమ్, సత్యమేను ఆ, బొమ్మని పట్టుకుంటున్నాను అని నీవు వెళ్ళినా అది తెరే తెర ఉంటుంది. ఉమ్, ఇక్కడ కూడా ఉమ్, ఈ మాయలో కూడా ఉమ్, మనస్సు నిజంగా ఉంటే ఉమ్, పట్టుకోకపోతే అది లేదు, ఆత్మే అని మిగిలిపోతుంది. ఉమ్, బొమ్మ అసత్యమైన నీకు తెర దొరికింది అక్కడ. ఉమ్, అవును గురుగారు. ఇక్కడ కూడా మనస్సు అనేది లేకపోయినా నీకు ఆత్మగా నిలిచి ఉన్నావు. పాయింట్ ఉమ్, ఏమ్మా? ఆ గురుగారు. ఇక్కడ మనస్సు అన్నా, వ్యక్తిత్వం అన్నా, ఉమ్, అహంకారం అన్నా, కర్తృత్వం అన్నా మాయలో ఒక జీవ భావనకి చెబుతున్నారు. ఉమ్, బోధలన్నీ మాయాజీవుడికి, ఉమ్, ఆత్మ బోధలంటూ ఉండవమ్మా. ఆ గురుగారు. ఆత్మని గురించి ఉమ్, బోధించడం కుదరదు. ఉమ్, అది కటింగ్ పాయింట్. అర్థమైంది గురుగారు. మరి ఇంక తేలికే కదా. ఉమ్, ఆ? తేలికే గురుగారు. లేనిది ఉన్నట్టుగా భావిస్తున్నాను. ఆ, అక్కడ వస్తాను సార్. లేని ఉన్నట్టుగా భావిస్తున్నాను. ఉమ్, ఉన్న ఆత్మ తెలియటం లేదంటున్నావు. ఉమ్, అందుకని చెబుతున్నారు, ఆత్మ ఉందో లేదో దానికి రూపమో అరూపమో దాన్ని మర్చిపో. ఉమ్, ఉమ్, ఆత్మ గురించిన చింతన వద్దు నీకు. ఉమ్, నీకు తెలిసిన ఉమ్, మనస్సు ఉందేమో చూడు, దాన్ని చేజిక్కించుకో. ఉమ్, నిజంగా గనక అది ఉంటే ఉమ్, నీవు మనస్సుని పట్టుకోగలిగితే నువ్వు ఆత్మగానే ఉంటావు. ఒకవేళ లేకపోయినా దానికి ఆధారమైనటువంటి తెరే ఉంటుంది అక్కడ. ఆ గురుగారు. అర్థమే. ఉమ్, మహర్షుల వారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఉమ్, ఇందాక చెప్పినట్లు అసత్యమని భావించి బొమ్మను పట్టుకుపోయినా తెరే దొరుకుతుంది. ఉమ్, ఫస్ట్ ఉమ్, ఉమ్, సత్యం అనుకుంటూ బొమ్మను పట్టుకుపోయినా తెరే దొరుకుతుంది. తెరే దొరుకుతుంది. సో ఏ రకంగానైనా సరే రెండిటికి ఆధారం తెరే. దట్స్ ఆల్. సత్యాసత్యములు ఉమ్, ఉన్నది లేదు, లేదని తోసిపుచ్చినా నీకు తెరే దొరుకుతుంది. ఉమ్, నిజంగా ఉన్నది, అహంకారం ఉన్నది ఉమ్, అని చూడబోతే ఉమ్, చివరికి ఆత్మే తెరే ప్రకాశిస్తుంది అని చెప్పారు. ఆ గురుగారు. కాబట్టి అత్యంత తేలికే కదా. ఏమ్మా? ఆ గురుగారు. గురుగారు, ఏమన్నా స్వప్నావస్థలో కలలు కన్నప్పుడు అక్కడ అహంకారము, అక్కడ కూడా ప్రపంచం ఉంది, దృశ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి జాగ్రత్తావస్థకు వచ్చిన వెంటనే అవి ఆ యొక్క కర్మలు కానీ ఆ కర్మ ఫలాలు కానీ ఏమీ అనుభవించకుండా జాగ్రత్తావస్థలో అవిగా వెళ్ళిపోతాయి, పూర్తిగా వెళ్ళిపోతాయి. అక్కడ ఎవరు చెప్పారు? కళలో కూడా కర్మ ప్రభావం. కర్త దేహాలు మార్చుకుంటూ జాగ్రత్త స్వప్న సుషుప్తులను తిరుగుతూ ఉంటాడు. అంటే మరి స్వప్నంలో జరిగే కర్మఫలాలు అవి అవి ఎక్కడ అనుభవిస్తాడు గురుగారు? ఎందుకు అనుభవించడు? ఇక్కడ ఆకలితో అలముడిస్తుంటే స్వప్న భోజనం చేసి సుఖిస్తున్నాడా లేదా? కోరికలు తీర్చుకోవటానికి నిద్రలో స్వప్నంలో అనుభవిస్తున్నాడా లేదా?
పులి వెంబడి పడుతుంది, భయపడుతున్నాడా లేదా? ఆ గురువుగారు, అంటే నాకు అనిపిస్తుంది అహంకారము అక్కడేదో తక్కువ ఉన్నట్టు, ఈ లేదమ్మా, జాగ్రత్తావస్థలో లేదమ్మా. ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది గురువుగారు. ఇది స్థూలంగా కనపడుతుంది, ఉమ్, అది సూక్ష్మంగా ఉంటుంది. ఉహుం, మనస్సుతోటి కలది అంటావు, ఉమ్, స్థూలంతోటి సంసారాన్ని జగత్తుని చూస్తావు. ఇది స్థూలం కాబట్టి నిజం అనుకుంటున్నావు. ఉహుం, ఇది అసత్యమే, ఉమ్. స్వప్నము సత్యమే. అంటే రెండు అవస్థలలోనూ అహంకారం ఒకే రీతిగా ఉంటుంది. ఒకే రీతిగా కర్మలను వస్తుంది, కర్మలను వస్తుంది, ఒకే రీతిలో కర్మలు అనుభవిస్తుంది. ఉమ్, నిద్ర కూడా కర్మ ప్రభావం. ఉమ్, ఏ నిద్ర హాయిగా ఉంది, ఎక్కువసేపు ఎందుకు పడకూడదు? ఉమ్, ఉమ్. ఏమ్మా? ఆ గురువుగారు. ఉమ్, దానికి మహర్షి ఏమన్నారు? నువ్వు అనుభవించాల్సింది కాబట్టి బయటికి నెడుతుంది అక్కడి నుంచి. ఆ, నిద్ర ఆత్మస్వరూపమే, ఉమ్, ఉమ్, హాయిగా ఉన్నావు, ఆనందమయ కోసంతో ఉన్నావు, ఉమ్. చింత లేదు. మళ్ళీ స్థూల దేహానికి వస్తున్నావుగా, అవును, కర్మ చేయటానికి, కర్మ సుఖ చేయటం. దుఃఖాలు అనుభవించడానికి. ఉమ్, అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు మూడు కూడా ఉమ్, కర్మవశము, ఉమ్, కర్త ఉన్నది అని చెప్పండి. ఉమ్. కర్త అంటే చిచ్చుడగర, చిత్తగందటే. ఉమ్, అంది అంటే వ్యక్తిత్వం. ఉమ్, కారణం, కలగనేవాడే నిద్రిస్తున్నాడు, ఉమ్, నిద్రించిన వాడు మేలుకుంటున్నాడు, ఉమ్, మేలుకున్నవాడే మళ్ళీ నిద్రిస్తున్నాడు. అవునా కదా? ఉమ్, ఉమ్. అవును గురుగారు. కళ కంటున్నంతసేపు నీకు కళ సత్యముగా ఉన్నది. సత్యంగానే ఉన్నది. ఉమ్. వెనుక వచ్చి జాగ్రత్త వస్తేనే అది ఆహా, అంటే అసత్యమని అక్కడ తోచు. కళని చాలా చిన్నదిగా చూస్తాడు ఈ జీవుడు. అంటే బయటకు వచ్చిన తర్వాత ఆ చిన్న కళ అని చెప్పేసి అని కొట్టిపరేస్తారు కదా గురుగారు, అది చిన్నదని. కానీ ఆ, ఇ- కాలం రెండు ఒకటే. ఉమ్, కలగనేటప్పుడు టైం ఫ్యాక్టర్ తెలియదు నీకు. ఓ, నువ్వు ఇక్కడ కంపేర్ చేస్తున్నావు, ఆ, ఉదయం సూర్యాస్తమయంతో నువ్వు కంపేర్ చేస్తున్నావు. ఆ, అది కరెక్ట్. అవును గురుగారు. ఇక్కడ 24 hours ఉందని అనుకుంటున్నావు. అక్కడ కాలాన్ని గమనించట్లేదు నేను. కాలం తెలియదు, తెలియదు నాకు గమనించడానికి. కాబట్టి గమనించడానికి అవ్వదు. ఉమ్, కళలో కూడా గడియారాలు ఉన్నాయి. ఉమ్, టైం ఎంత అయింది, నువ్వు కలగన్న చాలని పోమంటే వేరే సంగతి తెలియదు. ఉమ్, అంతవరకు దేనికి? నిద్రపోతున్నప్పుడు ఎంతసేపు నిద్రపోయావు చెప్పగలవా? బయటకు చెప్పండి. వచ్చాక చూస్తాడు, అవును. అమ్మో ఎంతసేపు నిద్రపోయానా. ఆ, అప్పుడప్పుడు సాయంత్రం వెలుగు వస్తే అది సాయంత్రం తెల్లవారుజామున తెలియదు నీకు. ఉమ్, చెప్పినట్టు ఆ గురుగారు. అవునవును. ఉమ్, ఏమ్మా? ఉమ్, కాబట్టి ఈ మూడు అవస్థలలోనూ, ఉమ్, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలో ఒకే అహంకారము ఉమ్, మూడు దేహాలను మార్చుకుంటూ ఉమ్, తాను తెచ్చుకున్న పిడికడు ప్రారంధము అనుభవిస్తూ ఉంటుంది. ఉమ్, ఉమ్. మరి ఈ సైకిల్ ఎప్పుడు పోతుంది? స్వరూప జ్ఞానం. అనుగ్రహము చేత ఆత్మప్రకాశంతో. ఉమ్, లేకపోతే పునరపి మరణం, పునరపి జననం. ఉమ్, కృష్ణ పరమాత్మ గీతలో అదే చెప్పుకున్నాడుగా. ఉమ్. ఏమైనా ఆ గురుగారు. గురుగారు ఇప్పుడు ఈ జాగ్రత్తలో చెప్పు. కూడా ఇది స్వప్నం అని అంటున్నారు కదా, ఇది స్వప్నం అంటారా? ఒక్క నిమిషం నాయన, నువ్వేం అడుగుతున్నావు చెప్పమ్మా. ఇప్పుడు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది కూడా స్వప్నమేను. స్వప్నం అంటారా? జాగ్రత్త అవస్థ ఏమి సత్యమేమీ కాదు. నీ మనస్సులో రావాలని నుండి నాతో మాట్లాడాలని అన్నావు, నేను నీకు కనిపించాను. నీ మనస్సులో ఆలోచన రాలేదనుకో, నేను నీకు కనపరచను. చారి నీ పళ్ళు నువ్వు చూసుకుంటూ ఉంటావు. ఓకే. చెప్పినట్టు అవును. ఇది సత్యమని ఎందుకు అనుకుంటున్నావు? నీ కోరికలు, బంధాలు, సంపాదనలు ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నావు.
నాది నాది అంటున్నావు ఇక్కడ. దేహం సత్యం అనుకుంటున్నావు, సంసారం సత్యం అనుకుంటున్నావు. Is it not? అవును గురుగారు. అంటే ఇప్పుడు ఈ దేహం అసత్యం అని తెలిసిపోతే ఇవన్నీ అసత్యం అని తెలిసిపోతాయి. కొంచెం స్పష్టంగా మాట్లాడు, దూరంగా మాట్లాడుతున్నావు. చెప్పు నాయనా. ఈ దేహము అసత్యం అని తెలిస్తే ఈ మిగతాయన్నీ పోతాయి అంటారా గురుగారు? దేహాత్మ బుద్ధి రావు వచ్చిన తర్వాత నీ మనస్సు నిద్రలో నువ్వు నాతో మాట్లాడలేవు, కలగంటుంటే మాట్లాడలేవు, కలలో నేను కనుక కనపడితే మాట్లాడతావు. కానీ నువ్వు మళ్ళీ నన్ను అడిగితే నీ కలకి నాకు సంబంధం లేదు పొమ్మంట. అవును. ఇప్పుడు కూడా ఈ జాగ్రత్త అవస్థ అంటే స్థూల దేహంతో నీవు అసోసియేట్ అయినప్పుడు మాత్రమే స్థూల విషయాలు కనపడతాయి. జగత్తు, గ్రహాదులు, సూర్యచంద్రాదులు, సంసారము, జననము, మరణము ఇవి కనపడతాయి. Is it not? అవును గురుగారు. ఇక్కడ కానీ నుంచి నీవు మేల్కొని ఆత్మగా ఉన్నప్పుడు ఇవేమీ కనపడవు, ఎరుక మాత్రమే ఉంటుంది. దాన్నే ముక్తి అని, మోక్షం అని, కైవల్యం అని, లిబరేషన్ అని మాయలో చెప్పుకుంటారు. ఆ మేల్కొనడం ఎలా? అది అనుగ్రహం చేతనే. అంతేనా? ఆలోచన లేకపోతే నువ్వు ఆత్మవి. నీకు మనస్సు ఉందంటున్నావు కదా, ఈరోజు స్టేటస్ కూడా అదే. ఓకే. లేని మనస్సు ఉన్నదేమో చూడు, అది ఆత్మకే దారి తీస్తుంది. తెర మీద బొమ్మలు అసత్యమని పట్టుకుపోయినా నీకు తెర దొరుకుతుంది. Is it not? ఓకే. బంగారంతో ఎన్నో ఆకారాలు ఏర్పరుస్తావు. ఆ ఆకారం అసత్యం అని చెప్పి కరిగించిన బంగారమే మిగులుతుంది. అవును. ఆకారం సత్యం అనుకున్నా బంగారమే మిగిలింది అక్కడ. అంటే ఇప్పుడు కాబట్టి దీన్ని బట్టి దేహం సత్యం అనుకున్నా, అసత్యం అనుకున్నా మిగిలేది ఆత్మే అంటారు. దట్ ఈస్ ది పాయింట్. కరెక్టే. అనుకుని కానీ కాదు, నేను అనుకుని పట్టుకో చూద్దాం. అది కావట్లేదు గురుగారు. విను విను విను. దేహస్మరణతో నీవు నిద్రపోగలవా? లేదు గురుగారు. మరి అంత అర్థం ఏంటి? దేహాన్ని దగ్గర పారేసిపోతున్నావుగా, అవును. ఫీలింగ్ అయిపోయినావు. నీకు అని ఇబ్బంది ఉందా? నిద్రపోతున్నప్పుడు నా దేహం ఎక్కడ పెట్టించాను, ఏమైందో నా అనుభవం ఉందా? నీకు లేదుగా. లేదు గురుగారు. అంటే అర్థం ఏంటి? దేహస్ఫురణ లేకపోయినా నీవు చాలా హాయిగా ఉన్నావు. అంతేకాదు, మనస్సు లేకపోయినా హాయిగా ఉన్నావు. అంటే ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ గుర్తించకపోయినా నీకు వచ్చిన ఇబ్బంది లేదు. అదే నీ సహజత్వము అని చెప్పటం. ఇది గురుగారు దేహాత్మ భావన పోవాలంటే ఉంటే కదా ఉందేమో వెతకమంటున్నారు. ఓకే. నువ్వు లేనిది ఉన్నట్టుగా భావిస్తున్నావు. అందుకే ఉన్నదని గురుగారు ఆత్మ చేశావు. దేహం ఈ చెప్పిందా చెప్పు నాయనా. ఈ దేహం బాధలు, సుఖ చెప్పింది దుఃఖాలు నేను చారిదని. అవును. లేదు. మరి నువ్వు చెబుతున్నావు ఈ దేహం నాది, ఈ సంసారం నాది, భార్య బిడ్డలు నా వాళ్ళు అంటూ నువ్వు అంటున్నావు. అవును. అనేవాడి రియాలిటీ ఎంత? అదే నేను ఎవరన్నా విచారం. ఓకే. చెప్పటల్లా, దేహం చెప్పటల్లా. నువ్వు చెబుతున్నావు ఈ దేహం నాది, ఆ నాదే అవును. ఏమో చూడు. అదే ఇక్కడ విచార మార్గం అంటే అది. ఇది అసత్యమైన నువ్వు ఆత్మగా మిగిలిపోతావు. పాయింట్ అది. ఓకే. బంగారాన్ని విడిచి ఆవరణ ఉందా పోనీ? లేదు. దట్స్ ఆల్. ఆత్మని విడిచి జీవుడు లేడు. జీవుడు ఉన్నాడు అనుకున్నా నీకు బంగారమే దొరుకుతుంది. ఓకే. ఏం చేస్తావు? ఆభరణ నీ దగ్గరికి వస్తే బంగారం ఉన్నాడు అని మొత్తం కరిగించి మానేస్తున్నావా లేదా ఆకారాన్ని?
అవును. ఆ కరిగిస్తే మిగిలిన బంగారమేగా. అవును గురుగారు. కాబట్టి రూపమున్నా, అరూపమున్నా బంగారానికి వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఆత్మ కూడా ఓకే. అలాగే ఉంది అని చెప్పడం. దేహం ఉన్నా లేకున్నా ఆత్మకేం ఇబ్బంది లేదు. ప్రేమే కాదు, సృష్టి ఉన్నా లేకున్నా. ఓకే. హృదయంతో సృష్టిని చూస్తున్నావు, ఇతరులను చూస్తున్నావు, కష్ట సుఖాలు చూస్తున్నావు, నాది నీది వారు వీరు అంటూ భేదాన్ని చూస్తున్నావు. ఒకటి కాదు, అవును. ఇదంతా కూడా స్వప్న తత్వం, సత్యమేం కాదు. అన్ని తెలిసినా స్వప్నతుల్యం అని తెలిసినా గూడా ఇది సుఖం వచ్చినప్పుడు సంతోషించిన, దుఃఖం వచ్చినప్పుడు ఏడవడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా గురువు. ఎందుకని ఎందుకని మనం తెలియటల్లా. ఓకే. ఇది అనిత్యం అని తెలుసు. మీకు అలా వెళ్తే పోతుంటారు. అసత్యం అని అవును. తెలియదు. కనపడిపోతారు అందరూ, అది తెలుసు బాగా. అవును. నీవు కూడా దేహం లేకపోయినా నిద్రలో వెళ్ళిపోతున్నావు. తిరిగి ఎప్పుడు వస్తావో నీకే తెలియదు. అవును గురుగారు. నిద్ర తాత్కాలిక మరణము, మరణము శాశ్వత నిద్ర. ఈ జనన మరణానికి అతీతమైంది ఆత్మస్థితి, నీ సహజత్వం, నీ సత్యత్వం. ఏమైనా ఓకే గురుగారు. అయినా రవి, కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ దిస్ నాన్ ఎగ్జిస్టింగ్ మైండ్? గురుగారు ఈరోజు శివరాత్రి అయినా దానికి ఇప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి గురువు గారు? అంటే లింగోద్భవం అంటే అక్కడ అంటే అదే ఇప్పుడు కథ అయినా సరే బ్రహ్మ విష్ణు ఆది అంతము లేని దాన్ని. గురుగారు, శివరాత్రి గురించి, ద్వాదశి గురించి, ఏకాదశి గురించి, కాలంలో జరుగుతున్నటువంటి వాటిని గురించి కథలుగా ఎందుకు చెప్పారు? నీలో భక్తి భావన కోసం, అంతవరకు. గురుగారు. వాస్తవం కాదు. నిరాకారమైన శివుడు ఆకారం ఏంటి? శివోహం అహం శివ, అహం స్మరణ ఏదైతే ఉందో అదే శివుడు సత్యమన్నాడు. ఎవరి మనిషి కూడా. అవును గురుగారు. భూగీతలో కూడా శివుడు అంటే ఆత్మని చెప్పారు. అంతేగా మరి. శివుడు అనే కాదు, ఉన్న సత్యమే ఆత్మ. ఇప్పుడు శివుడు, విష్ణువు అనే పదాలు కూడా నీకు అనుగుణంగా ఏర్పరచుకున్నటువంటి దేవత మూర్తులు తప్ప మరొకటి కాదు. గురుగారు. ఇప్పుడు ఈ రోజు అర్ధరాత్రి శివుడు ఉద్భవిస్తాడని, మరి అంతవరకు శివుడు లేడా మరి ఉద్భవించడానికి? అసలు పుట్టుక మరణము లేనిది కదా శివతత్వం. అవునవును. నీలో ఆ ఆధ్యాత్మిక పెరగటానికి చెప్పినటువంటి విషయాలు. ఇందులో కథ కూడా ఉంది కదా. నన్ను తెలుసుకోగలవా అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని అడుగుతాడు. తాను ఆకాశంలోకి పోతూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళి విసిగిపోయి బ్రహ్మ నిమిషాలంటే వెనక్కి వస్తాడు. అబద్ధం ఆడుతున్నావు, నువ్వు చూడలేదు, నీకు గుళ్ళు గోపురం ఉండదు. ఇది ఎందుకు చెప్పారు అంటే, ఈ రోజుకి బ్రహ్మకి గుడి లేవు ఎక్కడ. అంటే దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చా గురువు గారు? అంటే దేహాత్మ బుద్ధితో ఆ ఆత్మను నువ్వు కనుక్కోలేవు అని. క్వశ్చన్ అది కాదు. సత్యం అనేది ద్వైతంలో అవగతం కాదు. బ్రహ్మే తెలుసుకోలేకపోయినాడు. అవును. దేహాత్మ బుద్ధితో నువ్వు తెలుసుకుంటావు. జ్ఞానాన్ని ఆబ్జెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తారు. అవును. ఆకారము నిరాకారం, రూపము అరూపము. సో లింగాకారంలో ఉన్నదని చెప్పి నువ్వు పూజకి అనుకూలమని చేస్తున్నావు. శాలిగ్రామాలని,
విష్ణు శాలిగ్రామం అని, శివ శాలిగ్రామం అని, ఈ విధంగా భక్తి పెంచుకోవడానికి చేసావే తప్ప మరొకటి కాదు. నీవు దేహం కాదు, శివుడు దేహం కాదు. గురుగారు అవును. సో శాస్త్రాలు ఎందుకు చెబుతున్నాయి? నీలో ఒక ఆస్తికత పెరగటానికి, భక్తి భావం రాబట్టానికి. జన్మకో శివరాత్రి అన్నారు, ఎప్పుడు గుడిపోడు, ఆ రోజున పోయిన దండం పెట్టుకొస్తారు. Is it not? అవును. అంటే ఆ విధంగా అయినా సరే నీ అహంకారము నష్టమవుతుంది అన్న భావనతో భక్తి భావన పెంచుకోవటానికి మనకు ఇటువంటి శుభ సందర్భాలు ఏర్పరిచారు మన పూర్వీకులు. గురుగారు అవును. అంటే ఎటువంటి చెప్పండి గురుగారు. ఉపవాసం అన్నారు, పైగా అవును జాగరణ అన్నారు. జాగరణ చెయ్యాలి, ఉపవాసము, తిండి మీద ధ్యాస వద్దు, భగవత్ చింతన చేయి, ఉపవాసము, ఆత్మకి దగ్గరగా ఉండు, శివనామం చెయ్యి, శివుడిగా ఉండు అని చెప్పారు. ఇంతకీ ఆ శివుడు ఎవరు? అహంస్మరణే. అదే మహర్షి కూడా చెప్పింది. శివుడు ఇక్కడ లింగ రూపేణ, ఏది అగ్ని రూపేణ ఇక్కడ ఉన్నాడని చెప్పుకున్నాడుగా. అవును. పంచభూతాల రూపేణ శివుడు ఉన్నాడు. జల రూపేణ, వాయు రూపేణ, ఆకాశ రూపేణ. అంటే సృష్టి యావత్తు శివమయం అని చెప్పటం. ద్వాదశ లింగాలు ఉన్నాయని పేరు విన్నారుగా. అవును. ఇప్పటికే కొన్ని దర్శించుంటావు. ఓకే, చెప్పు నాయన. అంటే అదే అది మనలో భక్తి భావాన్ని పెంచడానికి ఇవన్నీ వచ్చినాయి. అవసరం. ఎందుకని? ఆస్తికత పెంపొందించాలి. ఏ విధంగా? నువ్వు గుడికి రమ్మంటే రావు, శివరాత్రి అంటే వస్తావు, శుభం జరుగుతుంది, బాగుంటుందంటే అర్ధరాత్రి వెలుగుతూ ఉండే సినిమాలు, చిత్రమూలాలు చూస్తూ ఉంటావు, రాత్రంతా జాగరణ చేస్తావు. చెప్తున్నాను, పొద్దున్నే నిద్రపోతావు, అది వేరే సంగతి. జాగరణ అంటే అవేర్నెస్, ఉపవాసం సమీపంగా ఉండటం. కాలక్రమేణ అట్లా వచ్చింది. ఈ రోజు శివరాత్రి, ఎలాగైనా మెలుగుతూ ఉండాలని అవి తాగుతూ ఇవి తాగుతూ రాత్రంతా మెలుగుతూ సినిమాలు, మిగతా విషయాలు చూసుకుంటూ ఉంటాడు. అవును. అది కాదు ఇక్కడ విశేషం. ఏమైనా అదే అర్థం. జాగరణ అంటే నిజమైన మేల్కొంటం అనేది దేహాత్మ బుద్ధిలోంచి విడుదల పొందడమే నిజమైన మేల్కొంటాం. వెరీ సింపుల్. నీవు దేహం కాదు, నీవంటే జ్ఞానానివి. జ్ఞాన స్థితిలో నిలిచిపోవటమే అదే జాగరణ. అంటే ఆత్మ ఎప్పుడు జాగరణలోనే ఉన్నది. ఆ విషయం నీ స్వరూపం తెలుసుకోవటమే శివరాత్రి. మన సాంప్రదాయాల్లో పండుగ రోజులు, పర్వదినాలు అని ఎందుకు పెట్టారు? నీలో ఒక రకమైన భక్తి భావన కోసం. ఇన్ని పండుగలు ఎందుకని నువ్వు అనుకోవచ్చు, ఏ ఒక్క పండుగ భగవంతుడు అనుకుంటావు. పాయింట్ అర్థమైంది గురుగారు. శుభ్రంగా పిండి వంటలు చేసి తింటానే ఉంది. వినాయక చవితి చేస్తావు, శ్రీరామనవమి చేస్తావు. మరి అవును,
ఆ కాలానికి అవును ఆ ఋతువులకు సంబంధించి భక్తి భావన ఆ సాంప్రదాయాన్ని ఒకటిగా ఉంచుతుంది. ఉమ్, ఉమ్. Is it not? ఏ పవిత్రమైన గంగాళంలో స్నానం చేయకపోతే ఏమైంది? ఎందుకని? ఇది సంఘటితం చేస్తుంది సాంప్రదాయాన్ని. గురుగారు కొన్ని అవును. కోట్ల మంది వచ్చారంటే దాని అర్థం ఏంటి? ఆస్తికత్వమే కదా. ఉమ్, సపోజ్ అదే లేదనుకో, ఎవరికి వారే ఏమన్నా తీరే ఎట్లా మైండ్ చేస్తావు? అవును. మానవతావాదాన్ని ఎలా తీసుకొస్తావు? కాబట్టి మన సాంప్రదాయాలు పటిష్టంగా ఎందుకున్నాయి అంటే ఇది కారణం. ఉమ్. Is it not? గురుగారు ఏనాయనా? అదే అదే తెలుసుకున్నవాడు కొంచెము నిజమైన మునక మీరు అన్నట్టు అది లోపల జ్ఞానగంగా ఉందని చెప్తారు కదా గురు అవును. అక్కడ మునకాలను వాటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా సహాయపడతాయి. సాయపడతాయి ఇవన్నీ అవును అటు వెళ్ళకోవటానికి సహాయపడతాయి అవును. బెనారస్ లో మరణిస్తే, కాశీలో మరణిస్తే ముక్తి కదా అని అడిగినప్పుడు మార్చాడు, ఆత్మ అనే గంగలో ముడుపు. అదే బెనారస్, అదే ముక్త స్థితి ప్రదేశం కాదు. అయినప్పటికీ కాశీలో పోయి 10 రోజులు ఉండి పోతే అక్కడే అదృష్టం అని అనుకుంటూ వెళ్ళే వారి సంఖ్య చాలా ఉంటుంది. అవును గురువు గారు. తిరువన్నామల సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, అక్కడ ఉంటే బాగుంటుందని. అటువంటిది ఏమీ లేదు. కాశీ నీలోనే ఉన్నది. ఆత్మ అనే గంగలో ముడుగు. అదే ముఖ్యం. నేను వెళ్ళొద్దంటల్లా, నీ ప్రారంభంలో ఉంటే వెళ్తావు, ముడుగుతావు, తేలుతావు, వస్తావు. ఏమైనా అవును గురుగారు అవును. చాలా మంది అందుకే వెళ్ళారు కావన్నా అవును. వెళ్ళి రాని, నో ప్రాబ్లం. చెప్పా కదా, ఒక సాంప్రదాయాన్ని పటిష్టం చేయిస్తుంది ఇటువంటి సాంప్రదాయాలు. ఇది మూఢత్వం అనుకోబాకు. సాంప్రదాయం నిన్ను కలిపి ఉంచుతుంది, ఆధ్యాత్మకు తీసుకెళ్తుంది. అదే అంటారు కదా, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు అంటారు కదా భగవాన్ కూడా. ఇప్పుడు ఆచారం అంటే ఆచరించేది అని అర్థం. అదే లేదనుకో, హౌ యు ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది బాండేజెస్? అవును. సో ఏ సంప్రదాయాన్ని తక్కువగా చూడవద్దు. ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ వెరాసిటీ, సత్యత్వం ఉన్నది. అదే ఆ మార్పు ముందు మీరు అన్నారు కదా, ఆ మార్పు తీసుకురావడం అంటే ఇదే కదా గురుగారు. వెళ్ళేవాడు ఆగి మళ్ళీ లోపల మునక వేయటానికి ప్రయత్నం ఇదంతా. ఇప్పుడు ఇది ఒక పవిత్ర స్థలం అంటూ వెళ్ళినప్పుడు పవిత్రత ఆపదించలేదు, వచ్చింది కదా. అవును. నువ్వు వెళ్ళి మురుకాలలో మునిమంటల్లా, గంగ పవిత్రమైన ఏదో మునిమంటున్నా మధ్యలో నీలో భావన మారింది కదా. సో భావ శూన్యానికి ఇది పనికొచ్చింది లేదా? ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అనేది పరమ సత్యం. లేదు. ఏనాడైనా ఇద్దరు కలిసి వెళ్ళారా భారతదేశంలో? ఇన్ని కోట్ల మంది కలిశారంటే అది మరి సంప్రదాయం కదా. మరి నువ్వు వెళ్ళలేకపోవచ్చు, ఇందులో ఏముందని అనుకోవచ్చు. అయినప్పటికీ ది హయ్యర్ ఫోర్స్ ఇస్ బైండింగ్ ది పీపుల్. దట్ ఈస్ ది గ్రేట్నెస్. నీకు ఏమొస్తుందని కాదు, మార్పు అనేది సంప్రదాయంలో ఉండి తీరుతుంది, అందులో సందేహం లేదు. అది ఉండటం వల్లే ఈ మార్పు ఇలా జరిగింది గురుగారు. అంతేగా మరి. అవును, అర్థమైంది. నువ్వు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా
నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావు, పాయింట్ అది. ఏ ఒక్క వ్యక్తి చేతను ఈ సాంప్రదాయం రాలేదు, అందుకే దీన్ని సనాతన ధర్మం అన్నారు. అవును, సనాతనము మన ఆది నుంచి ఉన్నది. అంటే దానికి టైం సింబల్ ఎవరికి తెలియదు. అట్లా ఆచారం వస్తూ ఉన్నది. దానిని అడాప్ట్ చేసుకున్నప్పుడు నీకు మనశ్శాంతి కలుగుతుంది. ఈజ్ ఇట్ నాట్? అవును, నువ్వు దాన్ని కొట్టి పారేసావనుకో, ప్రతిరోజు ఆందోళనే. ఈజ్ ఇట్ నాట్? గురుగారు అర్థమే. కాబట్టి అసలు విషయానికి వస్తే మనస్సు ఉందేమో చూడు, లేకపోతే ఆత్మగానే ఉంటామని చెప్పడం. Is it not? ఇదంతా అసలు మనస్సు కల్పించడమే కదా, అది అసలు ముందు అది ఉందేమో చూడమంటారు. అవును, అంతేగా మరి. మనస్సు కల్పించిన సత్యత్వం వైపు వెళ్ళడానికి కల్పించింది పాయింట్ అది. గురుగారు అవును, ఇది కల్పనే, కానీ సత్యాన్వేషణలో ఒక మార్గం అయి కూర్చుందా లేదా? అవునవును. ఎందరో కొన్ని కోట్ల మంది మహాకుంభమేళాకి వచ్చారో లేదా 144 సంవత్సరాల తర్వాత? అవును గురుగారు. ఎందుకు వచ్చారు? దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది సాయిల్. ఆ భూమిలోనే ఉంది. అవును, అదే మొన్న దాంట్లో భగవాన్ కూడా అదే చెప్తారు కదా, అనుగ్రహం ఉండబట్టే ఆ కదలిక నీ లోపల ఆ కదలిక జరిగింది అని అంటారు. అవును, దట్స్ ఆల్. అదే నడిపిస్తుంది సర్వాన్ని కూడా, అందులో సందేహం లేదు. అనుగ్రహం ఎప్పుడు నీతో ఎప్పుడు ఉన్నది. అది అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే శివుడు.